ఇంట్లో పాలు పొంగించాల్సిన నా ఆడపడుచు ఈ ఇంట్లో కన్నీళ్లు పొంగిస్తోంది. ఆ ఇంట్లో దీపం పెట్టాల్సిన నా ఆడపడుచు ఈ ఇంట్లో చీకట్లో మగ్గిపోతుంది. పీటలపై పెళ్లి ఆపేసి మనల్ని ఘోరాతి ఘోరంగా అవమానించిన ఆ ఇంటికి ఎలా రమ్మంటారు? ఈ ఇల్లు అయోధ్య అయితే ఆ ఇల్లు రావణ లంక. ఈ ఇల్లు ఇండియా అయితే ఆ ఇల్లు పాకిస్తాన్. ఈ ఇల్లు స్వర్గం అయితే ఆ ఇల్లు నరకమండి. ఆ ఇంటికి నేను చచ్చినా రాను. ఇది నటిస్తుందా లేక నిజంగానే అంటుందా? ఏ మా శశికేం తక్కువ? మా అన్నయ్య పెళ్లి చేసుకోకపోతే ఇంకెవరు చేసుకోరా? చిటిక వేస్తే క్యూ కడతారు. ఆ ఇంటిని మా అన్నయ్యని మర్చిపోండి. నేనెప్పుడో డిలీట్ చేశాను, మీరు చేసేయండి. అమ్మా మహానటి సావిత్రి, ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వస్తున్నాయా, నీ గొంతులో నుంచి వస్తున్నాయా? చూసావా? చూడు శశి, మీ అన్నయ్య నన్ను అనుమానిస్తున్నాడు. ఏంటన్నయ్యా, దేవత లాంటి వదిన్ని చాలా ఆపుతావా? మనం ఆ ఇంటికి వెళ్తున్నాం, ఇది ఫిక్స్. నేను రానండి. భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను. భార్యగా బతిమాలుకుంటున్నాను. భర్త అడుగుజాడల్లో నడవడమే భార్య విధి. భార్యని గౌరవించడం భర్త బాధ్యత. నా మాటే శాసనం, ఎదురు చెబితే నాశనం. సరేనండి, మీరింత కఠినంగా చెప్తే ఆడదాన్ని, అబలను అవుననక కాదంటానా? కాదని కాపురాన్ని పాడు చేసుకుంటానా? మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను, బట్టలు సర్దుకుంటాను. ఇది నటిస్తుందా లేక నిజంగా అంటుందా? నా ప్లాన్ దీనికి లీక్ అయ్యే ఛాన్సే లేదు. నా విధేయుడిగా చారుకేస చెప్పడు. సొంతంగా తెలుసుకునే తెలివితేటలు దీనికి ఎలాగూ లేవు. పాపం పిచ్చిది, దీన్ని ఎలా బాధ పెట్టాలో ఏంటో. త్వరగా సర్దుకోండి, 10 నిమిషాల్లో బయలుదేరదాం. చిత్తం మహాప్రభు. ఏంటి బాబు మీరు చెప్పేది? అవును చారుకేశ, ఇకపై దివ్య ఇంటికి రాకూడదు. ఎందుకు బాబు? చాణక్య సార్పై కోపమా? కాదు. శశి మేడంని పెళ్లి చేసుకోలేదని గిల్టీ ఫీలా? లేదు. ఈ ఇంట్లో ఉంటే అమ్మాయి గారికి శాపం గురించి తెలిసిపోతుందనండి. ఇవేమీ కాదు చారుకేశ. మరి ఎందుకు అమ్మాయి గారిని వద్దంటున్నారు? తన ప్రాణాల కోసం. ఏమంటున్నారు బాబు? ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుంచి అత్తారింటికి సారి తీసుకెళ్తుంది, కానీ దివ్య శాపాన్ని తీసుకెళ్ళింది. ఇప్పటి వరకు ఈ ఇంటి కోడళ్లే శాపానికి బలయ్యారు. మొదటిసారి ఈ ఇంటి ఆడపడుచు బలి కాబోతుందని స్వామీజీ శాస్త్రి చెప్పారు కదా. నిజమే, కానీ దానికి దివ్యమ్మని ఇంటికి రావద్దని చెప్పడానికి సంబంధమే ఉంది బాబు. ఖచ్చితమైన కారణం తెలియదు చారుకేశ. శాపం పుట్టింది ఈ కుటుంబంలోనే. ఇప్పటి వరకు శాపంతో చనిపోయింది ఈ ఇంటి కోడళ్ళు. శాపం తాలూకు ప్రభావం ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటుందని నా మనసుకు అనిపిస్తుంది. ఆ రోజు చాణక్య చెప్పింది కూడా నిజం. ఈ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అది శాపానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నాను. ఎవరైతే శాపానికి టార్గెట్ అవుతారో వారిని నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ ఇంటికి దూరంగా ఉంటే ఆ ఎనర్జీ ప్రభావం తగ్గుతుందని అనిపిస్తుంది. దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు కదా బాబు? ఉంది. అమ్మ కంటే ముందు చనిపోయిన కోడల గురించి, వాళ్ళ చావుల గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళందరూ ఈ ఇంట్లో ఉన్నవారే. చావు దగ్గర పడగానే దేవీపురం వెళ్ళి చనిపోయారు. అమ్మ కూడా చనిపోవడానికి ముందు, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేవీపురం వెళ్ళింది. అక్కడ యాక్సిడెంట్ అయింది. శాపంతో చనిపోయిందని అందరూ అనుకున్నారు, కానీ అమ్మ బతికింది. నేను దివ్య పుట్టాం. తర్వాత అమ్మ 8 years బతికింది. దానికి కారణం అమ్మ ఈ ఇంటికి దూరంగా ఉండడమే. ఆ 8 ఏళ్ళు అమ్మ గతం మర్చిపోయింది. తన ఇల్లు, తన వాళ్ళు ఏవీ గుర్తులేదు. ఎప్పుడైతే అమ్మను నాన్న వాళ్ళు చూశారో, ఎప్పుడైతే నేను దివ్య ఇంటికి వచ్చామో, ఎప్పుడైతే అమ్మకు గతం గుర్తొచ్చి ఇంటికి వచ్చిందో
అప్పటినుంచి మళ్ళీ శాపం హంట్ చేయడం మొదలైంది. మనుషులే కుట్ర చేశారో లేక శాపమే చంపేసిందో అమ్మ చనిపోయింది. ఒకవేళ అమ్మకు గతం గుర్తురాకపోయి ఉంటే, మేము గనక ఇంటికి రాకపోయి ఉంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అమ్మని తాకేది కాదు. అమ్మ బ్రతికుండేదని ఆలోచిస్తుంటేనే అర్థమవుతుంది. అమ్మ, చెల్లి, నేను ఎక్కడో ఒక చోట ఆనందంగా ఉండేవాళ్ళం కదా చారుకేశా. అవును బాబు, మంగా మేడం గారు ప్రాణాలతో ఉండేవారు, మీరందరూ సంతోషంగా ఉండేవారు. అందుకే చారుకేశా, ఇప్పుడు దివ్య ప్రాణాలతో ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా తన ఇంటికి దూరంగా ఉండాలి. ఇక్కడున్న నెగిటివ్ ఎనర్జీ తనని టచ్ చేయకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య ఇక్కడికి రాకూడదు. ఆ బాధ్యత నీదే. మేమిక్కడ, అన్నయ్య అక్కడ ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అందరం ఒకే చోటు ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబు. దివ్య మాత్రమే కాదు, చాణక్య, శశి ఎవరూ ఇంటికి రాకూడదు. వాళ్ళు క్షేమంగా ఉండాలంటే మనకు ఈ ఇంటికి వాళ్ళు దూరంగా ఉండాలి. అర్థమైంది కదా? భగవంతుడా, ఇలాంటి ట్విస్ట్ ఇచ్చామేమిటి స్వామి? ఈయనేమో వాళ్ళను రావద్దు అంటున్నారు, వాళ్ళేమో రావడానికి రెడీ అయిపోయారు. ఈ పాటికి బయలుదేరుంటారేమో. అమ్మో, వెంటనే వెళ్ళి ఆపాలి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి చారుకేశా? అన్నీ సర్దేశాం. 5 నిమిషాల్లో బయలుదేరిపోవడమే. 5 నిమిషాల్లోనా? ఏంటలా ఉన్నావు? అదేంటంటే మీకు కదండి, అమ్మాయి గారికి చెప్పాలి. అమ్మాయి గారు ఎక్కడా? వదిన రూమ్ లో ఉంది. అమ్మాయి గారు. అయిపోయింది చారుకేశా, మీ సారు వెళ్దామన్నారు. వద్దండి, ప్లాన్ సక్సెస్ అయింది కదా. ఆ ప్లాన్ క్యాన్సిల్ చేద్దామండి. ఎందుకు? మీరు ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఏమైంది? పెద్ద సమస్య వచ్చిందండి. ఏంటి సమస్య? అది మీరు అక్కడికి వెళ్ళకూడదంతే. వెళ్ళకపోతే శశి సమస్య ఎలా సాల్వ్ అవుతుంది? అది అసలు సమస్యే కాదండి. ఏం మాట్లాడుతున్నావు చారుకేశా? అన్నయ్యకి శశికి పెళ్లి చేయాలి కదా. ఇప్పుడు అది ముఖ్యం కాదండి. ఏమైంది నీకు? మీకేమవుతుందోనని భయంగా ఉందండి. నాకేమవుతుంది? అది చెప్పేది వినండి, కొన్నాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. సారీ చారుకేశా, ఇప్పటికే ఆలస్యమైంది. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి? అసలేం చెప్పాలని వచ్చావు? నా మాట మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడు ఆగిపోండి. కుదరదు చారుకేశా, కష్టపడి ప్లాన్ చేశాను. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. అది జరగదండి. నేను జరిపిస్తాను. ఇంకొకటి జరుగుతుందండి. ఏం జరుగుతుంది? ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వు. భగవంతుడా, ఎంత చెప్పినా ఈవిడి వినడం లేదే. చాణక్య సార్కి చెప్తే. సార్, సార్, సార్. ఏంటి చారుకేశా, మేము వస్తున్నట్టు మీ బాబు గారికి చెప్పావా? మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చాను సార్. ఎందుకు వెళ్ళకూడదు? అంటే సార్ అది అభిబాబు చాలా కోపంగా ఉన్నారు సార్. నేను అంతకన్నా కోపంగా ఉన్నాను. సార్ ప్లీజ్ సార్, వెళ్ళొద్దు సార్. వెళ్తే గొడవ పడతాడా, అవమానిస్తాడా? అవును సార్. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. వాడు కోపడాలి, నా మీద అరవాలి, నేను రివెంజ్ తీర్చుకోవాలి. జరిగేది అది కాదు సార్. అలా జరగకపోయినా అలాగే జరిగేలా చేస్తాను. సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. మీ బాబుకి అంతా అర్థమయ్యేలా చేస్తాను. అది ఇప్పుడు కాదు సార్. ఇంకెప్పుడు? మరి ఇంకెప్పుడైనా చూసుకుందాం సార్. ఇక చూసుకోవడం లేవు, తేల్చుకోవడమే. ఆయన అవును అంటే కాదు అని అంటారు, కాదు అంటే అవును అని అంటారు. అయినా నువ్వే కదా మీ బాబు గారిపై, అమ్మాయి గారిపై పగ సాధించమన్నా. అవును సార్, సాధించాలి. అందుకే కదా వెళ్తున్నా. మీరు అవునంటే కాదంటారనుకున్నాను సార్. అవును, అక్కడికి వెళ్ళాక వాడితో అదే చేయిస్తాను. వద్దు సార్. ఏంటి చారుకేశా నీ ప్రాబ్లం? అక్కడికి వెళ్ళడానికి నేనే కన్విన్స్ అయ్యాను. నాకు ఇష్టం లేకుండా వస్తున్నాను. ఇష్టం లేనప్పుడు రావడం ఎందుకండి? తను రావాల్సిందే చారుకేశా, మళ్ళీ నువ్వు అడ్డు చెప్పకో. అన్నయ్య చెప్పాడు, మనం ఆ ఇంటికి వెళ్తున్నాం అంతే. అయ్యో, వీళ్ళెవరికి అర్థం కావట్లేదే. వీళ్ళని ఎలా ఆపాలి?
వెళ్దామా నాథా? మీదే ఆలస్యం. సార్ ఇంకొకసారి ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తాను. అది కాదు సార్ అమ్మాయి గారు. వదిన కష్టపడి ప్లాన్ చేసింది చారుకేశా, చెడగొట్టకు. సార్ చారుకేశా, సార్ కార్లో వస్తావా నీ బైక్లో వస్తావా? నా బైక్లో వస్తాను సార్. వద్దన్న అమ్మాయి గారు అక్కడికి వస్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో. వేడికన్నా కోతనయం నీటిగా తింటుంది. నాగభూషణం, ఈ ముసలి ముదురు ప్రేమ చూడలేక చూస్తున్నాం. పైగా ఫోజ్ ఒకటి. మేడం ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేనేం చెప్పలేదే. అదే థ్యాంక్స్ గింగ్స్ ఇలాంటివి చెప్పొద్దు అంటున్నాను. తొక్కలు ఎక్కడ వెయ్యాలో తెలీదు. థ్యాంక్స్ కూడా చెప్పాలా మీకు? అయ్యా, తొక్క ఎక్కడుందో చూడకుండా పుసుక్కని పడిపోయింది నువ్వు నా తెప్పముంది. నాగభూషణం, మేడం ఇది ఇల్లు అనుకుంటున్నాడా లేక డస్ట్బిన్ అనుకుంటున్నాడా అడుగు. డోంట్ గెట్ యాంగ్రీ మై లేడీ. ఇది ఇల్లే, మన ఇల్లు, అవర్ స్వీట్ లవ్లీ హోమ్. మేడం మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. యో, మేము మాట్లాడుకుంటే మధ్యలోంటి అలా దూరావు. ఇది మేడంకి వెంటనే చెప్పాలి సార్. అదేంటో చెప్పి చావు. దివ్య వాళ్ళు అభి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంట మేడం. అదేంటి, నిన్నే కదా పెళ్ళాగిపోయింది, అప్పుడే ఆ ఇంటికి ఎలా వెళ్తున్నారు? చాణుక్య ఎలా ఒప్పుకున్నాడు? తనే దివ్యని శశిని ఆ ఇంటికి తీసుకెళ్తున్నారట మేడం. మిస్టర్ నాగి, కమ్ హియర్. దేనికి సార్? ఏయ్, ఎందుకు అతన్ని కొట్టావు? కోపంలో ఎంత ముద్దుగా ఉంటావో నా అందాల రాక్షసి. తను నా పిఏ. నేను నీ లవర్ని, కాబోయే హస్బెండ్ని. కొట్టే హక్కు ఆ మాత్రం ఉండదు నాకు. ఆయన నన్ను ఎందుకు కొట్టారో చెప్పండి సార్. యో, నువ్వు పీయవా పోస్ట్ మనమా? అక్కడి విషయాలు ఇక్కడ చెప్తావు, ఇక్కడి విషయాలు అక్కడి చెప్తావు. మధ్యలో చిచ్చి పెడుతున్నావా? నేనే చెప్పమన్నాను. అరే నీ తేడాలే, ఇంకొకరి పర్సనల్ విషయాలు మనకెందుకు చెప్పు. డార్లింగ్ అంటే డార్లింగ్. నువ్వు నా పర్సనల్ లైఫ్ లోకి వచ్చావు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఏంటమ్మా, ఇంకోసారి చెప్పు. గెట్ అవుట్. గట్టిగా చెప్పు. నాగభూషణం, మేడం సెక్యూరిటీని పిలిచి ఇతన్ని బయటికి తరమై. అలాగే మేడం. ఎలాగెలగా తరిమేయ్యా. 1 సెకండ్. 100. ఎవరికి ఎవరికి ఫోన్ చేస్తున్నావు? కంట్రోల్ రూమ్ కి. ఎందుకు? అదే తరిమేయ్ అన్నావు కదా. నేను బయటికి వెళ్ళిపోయాక ఇంట్లో ఒకదనమే ఉంటా కదా, బోర్ కొడుతుంది. సరదాగా జైలుకి వెళ్ళు. హలో కంట్రోల్ రూమ్. ఊరికే ఊరికే తమాషా చేశాను. నేను కూడా తమాషగా చేశా. భయపడ్డావా? ఏ మాటకా మాట. కోపంలో నువ్వు కత్తిలా, అదే కాజుల్లో ఉంటావు అంటున్నాను.
బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు, ఇలా బొమ్మ చేస్తివు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? వస్తాను బాబే. నాగభూషణం మేడం, ఇతన్నేం చెయ్యలేమా? సగం పిచ్చోడిని ఏం చేయగలం మేడం? అవును, వీడి సంగతి వదిలేయండి. ఆ దివ్య వాళ్ళ సంగతి కొంచెం ఆలోచించండి. అందరూ అక్కడికి వెళ్ళి ఏం చెయ్యబోతున్నారు? ఏమిటి సార్ చూస్తున్నారు? మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రారా? ఎవరు రిసీవ్ చేసుకోవాలన్నయ్య? ఇంకెవరు ఉన్నాడుగా, దేనికి పనికిరాని నా బావుమరిది. అంటే అబీబాబు వచ్చి లోపలికి తీసుకువెళ్ళకపోతే ఈయన తిరిగి వెళ్ళిపోతారేమో. ఈ రకంగా అయినా తిరిగి పంపించేద్దాం. అంటే ఏమిటి సార్ మీ ఉద్దేశం? ఇప్పుడు మా అబీబాబు వచ్చి మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిలో చల్లుకుని మీకు గొడుగు బట్టి ఇంట్లోకి తీసుకువెళ్లాలనే? ఇంతకు ముందు అలాగేగా చేశాడు. అప్పుడంటే వారు పిలిచారని మీరు వచ్చారు, ఇప్పుడు మీరు పిలవని పేరడానికి వచ్చారే. మీకు ఇప్పుడు అతిథి సత్కారాలు ఉండకపోగా పైపెచ్చు మీకు అవమానాలు కూడా జరగవచ్చు. చారుకేశ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకైనా మంచిది ఇట్టించి వెనక్కి వెళ్ళిపోండి సార్, అదే మీకు గౌరవం. నోర్మి చారుకేశ. ఎన్నాళ్ళు మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను సార్, సన్మానం జరిగిన చోట అవమానం జరగడం అంత బాగోదండి. ఈయన మనసు మార్చుకునేలా ఉన్నాడు. అవునండి, పీటల మీద పెళ్లి ఆపినవాడు ఎంతకైనా తెగిస్తాడు. మీ కాళ్ళు పట్టుకోకపోగా మీ కాలర్ పట్టుకుంటే, మీ తలకి గొడుగు పట్టకపోగా మీ తలపై కత్తెత్తితే, ఆ అవమానం నేను చూడలేనండి. మనం మన ఇంటికి వెళ్ళిపోదామండి. ఇంత తక్కువ వచ్చి ఎందుకలా మాట్లాడుతున్నావు వదినా? అన్నయ్య మనసు మారితే? మారకుండా ఉండటం కోసమే ఇలా అంటున్నాను. ఏవండి, మన అదృష్టం బాగుండి ఇంటి బయట ఎవరూ లేరు. ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చి చూసేలోపు మనం వెళ్ళిపోదాం పదండి. మనం వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియకుండానే పారిపోదాం పదండి. ఎవరికి భయపడి పారిపోవాలి? ఇంత దాకా వచ్చి వెనకడుగు వేస్తానా? అవమానం జరిగినా సన్మానం జరిగినా అడుగు ఇంట్లోకే వేస్తాను. అయ్యో వద్దండి, నా మాట వినండి, వెళ్ళిపోదాం పదండి. చారుకేశ మన మంచిగా చెప్పాడండి. నో, మాట తప్పడం మడం తిప్పడం మా వంశంలోనే లేదు. నువ్వు నా మాట విను, ఏం జరిగినా సరే వెనక్కి వెళ్లేదే లేదు. ఇంకొకసారి ఆలోచించండి. నాకు మీరే ముఖ్యం, మా అన్నయ్య కాదు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోలేను, నా వల్ల కాదండి. అందుకేనే ఇక్కడికొచ్చాం. నిన్ను టార్చర్ చేసి మీ అన్నయ్యను బాధ పెట్టి నా కాళ్ల బేరానికి తెచ్చుకుంటాను. వదిన అంతగా చెప్తుంది కదన్నయ్య, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరు చెప్పినా సరే ఇక నుంచి ఇదే మన ఇల్లు, ఇక్కడే ఉండబోతున్నాం. నా మాట మన్నించరా? నన్ను గౌరవించరా? నువ్వే నన్ను అనుసరించాలి. చారుకేశా, మా లగేజ్ ఇంట్లో పెట్టించు. ఎవరు వెల్కమ్ చెప్పకపోయినా నేను ఇంట్లోకి అడుగు పెడతాను. ఏమిటి అమ్మాయి గారు మీరు చేసిన పని? లేకపోతే నువ్వు చేసిన పని ఏంటి చారుకేశా? వదిన కష్టపడి ప్లాన్ చేసి అన్నయ్యని ఇంటి దాకా తీసుకొస్తే మమ్మల్ని ఇట్నుంచుటే ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నావా? అంటే మేడం అది మీ సారు ఎడ్డవంటే తెడ్డవంటాడని నేను చెప్పాను కదా చారుకేశ. నేను వెళ్ళిపోదా అన్నాను, ఆయన ఉండిపోదా అన్నారు.
ఇది లెక్క. పద శశి. అయ్యో, చెప్పినా వినకుండా వెళ్తున్నారే. ఇప్పుడు అభిబాబు ఏమంటారో? అమ్మాయి గారికి ఏం జరుగుతుందో భగవంతుడా. లగేజ్ తీసుకురా చారుకేశా. తెస్తున్నాను సార్. చాణక్య బాబు, రండి రండి. అరే, శశి దివ్య కూడా వచ్చారే. రండి. బామ్మగారు, ఎవరొచ్చారో చూడండి. ఊరొచ్చారు?